వరలక్ష్మీదేవి పూజ మీరు కూడా కొత్తగా చేస్తున్నారా? అయితే ఈ వీడియో చివరిదాకా చూడండి. మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తదని అయితే అనుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్‌వి జ్యువెలరీ వ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో, మీకు నా మాటలు, నా పేరు వింటే మీకెక్కడో చూసినట్టు, విన్నట్టు గుర్తొచ్చిందా? అవును, నేనే. సో, మనమైతే కొత్త ఛానల్ పెట్టడం జరిగిందండి. ప్రీవియస్ ఛానల్‌లో అయితే అది ఓన్లీ బిజినెస్ పర్పస్‌గా యూజ్ చేద్దామనేసి ఇప్పుడు ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సో, మీ అందరి సపోర్ట్ నాకెప్పటికీ ఇలానే ఉంటదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, కొత్తగా కాదు, కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు, చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నేను ఈరోజు ఈ వీడియోలో నాలాగే కొత్తగా వరలక్ష్మి పూజ చేసుకునే వారి కోసం ఎలా చేస్తారు, నేనెలా చేశాను అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అండ్ నేను మాత్రం పర్ఫెక్ట్ కాదు. నేను ఏ స్పెషలిస్ట్ కూడా కాదు. నాకసలు తెలీదు. నేను యూట్యూబ్‌లో చూసి, మా ఫ్రెండ్స్‌ని అడిగి, మా ఫ్యామిలీ వాళ్ళని అడిగి, కొంతమంది పూజారులను అడిగి తెలుసుకున్నది. నేను ఆ విధంగా అయితే ఈరోజు చేస్తున్నాను. సో, నేనేమైనా తప్పుగా చేసినట్లయితే తప్పకుండా కామెంట్స్‌లో తెలియజేయండి నాకు. ఇంకెలా బెటర్ చేసుకోవచ్చు అనేది. సో, ఎర్లీ మార్నింగ్ లేసి అయితే పనులు చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. అసలెప్పుడు కూడా నాకు ఈ పూజలు ఇవన్నీ చేయడం అసలు తెలీదు. అక్కడ పులిహోర చేస్తుంటే ఇక్కడ పాలు పొంగి చాయ్ అయితే పొంగిపోయింది. సో, అన్ని పనులు కూడా నేను చేసేసుకున్నాను. వంట సైడ్ అయితే మొత్తం కూడా నేనే చేశాను. అసలు ఒక్క పని కూడా చేతను గాని నేను ఇన్ని పనులు చేస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మేబీ ఆ అమ్మవారి పవర్ కావచ్చు. అసలు నేను ఈ ఇయర్ చేయొద్దు, నెక్స్ట్ ఇయర్ వరకు చూద్దాంలే అనుకున్నాను. బట్ నేను అనుకున్న కోరిక నాకు చాలా త్వరగా నెరవేరిందండి. నాకు తెలీదు ఇది అమ్మవారి పవరా మరెవరు అనేది నాకైతే తెలీదు. బట్ నేను మాత్రం 100% అమ్మవారి దయ అని నమ్ముతున్నాను. సో, మీకు కూడా ఏమైనా కోరికలున్నా మీరు కోరుకొని నెరవేరితే తప్పకుండా చేసుకోవచ్చు. నేను ఈ వ్రతం చేద్దాం అనుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మనం ఎంత ఘనంగా, ఎంత ఆడంబరంగా, ఎంత గొప్పగా చేశాము అన్నది కాదు. మనకున్న దాంట్లో ఎంత సంతోషంగా, ఎంత భక్తిగా చేశాము అనేదే ఇక్కడైతే మెయిన్ మ్యాటర్ అవుతుందంట. సో, నేనైతే నాకున్న దాంట్లో, నాకు తోచినంతలో నేనైతే చేసుకున్నానండి. సో, నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చివరిదాకా అయితే ఉండి చూడండి. ఏమైనా తప్పు చేస్తే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. మీ అందరికీ తెలుసు. నన్ను కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలా వరకు నా గురించి తెలుసు. నా లైఫ్ స్టైల్ తెలుసు. సో, నేను రీసెంట్‌గా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ గురించి ఒక కోరిక అయితే కోరుకున్నానండి. అది వితిన్ 3 డేస్‌లో నాకు నెరవేరింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్‌గానైతే నెక్స్ట్ ఇయర్ వరకు బిజినెస్ మంచిగా సక్సెస్ అయితే అప్పటి వరకు చేసుకుందాము అన్న ఉద్దేశ్యంతో ఉండే. బట్ నాకు త్వరగా నెరవేరడంతో అమ్మవారు ఉన్నారు. నేను ఈ ఇయరే చేసుకోవాలి. మేబీ నాకు తెలీదు. ఆ అమ్మవారే నన్ను చేపించాలి అనుకున్నారో ఏమో అనిపించింది నాకైతే. సో, అందుకోసమని నేనైతే వెంటనే ఒక్క 1 డే, 2 డేస్‌లో డిసైడ్ అయిపోయి అన్నీ తెచ్చేసుకున్నాను. నాకున్న దాంట్లో మాత్రం చాలా చాలా ప్రశాంతంగా, చాలా బాగా జరుపుకున్నాను అన్న ఫీలింగొచ్చింది. మీ అందరూ చూస్తున్న వాళ్ళు ఇంకా ఘనంగా చేసుకోవచ్చు. బట్ నాకు మాత్రం నేను చేసుకుందే చాలా నిండుగా బాగా నచ్చింది. ఈ అమ్మవారి రూపు గాని ఇవన్నీ కూడా. సో, నేను అమ్మవారి విగ్రహం గాని అవేమీ తీసుకురాలేదు. లాస్ట్ మొమెంట్‌లో అమ్మవారి ఫేస్ ఒకటి నాకు దొరికింది. సో, ఇక్కడ నార్మల్‌గా కాస్ట్ అడిగితే 3500, 4000 అలా చెప్పారు. బట్ నాకు అంత పెట్టే బడ్జెట్ అయితే ఇప్పుడు లేదు. సో, అందుకోసమని జస్ట్ కలశంకి కొబ్బరికాయ పెట్టేసి, జాకెట్ ముక్క పెట్టేసి, దానికి అమ్మవారి ఫేస్ అయితే పెట్టాను. ఫేస్ పెట్టేసి ఇలా అలంకరించాను. నిజంగా అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నారేమో అన్నంత అయితే నచ్చింది నాకైతే. మీరు కూడా నాకు చెప్పండి ఎలా అనిపించిందో. అండ్ నా దగ్గరున్న కొన్ని నగలతో అమ్మవారిని అయితే రెడీ చేశాను. మా ఇంట్లో మా మమ్మీ గాని, మా అత్తమ్మ గాని ఎవరు కూడా ఇలా లక్ష్మీదేవి పూజనైతే ఎప్పుడు చేయలేదంట. సో, నాకు కూడా అంత ఐడియా లేదు. ఎందుకో తెలీదు గానీ ఒక 1 ఇయర్ నుండి చేసుకోవాలి అని ఉండే. బట్ నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని అయితే అనుకుంటూ పోస్ట్‌పోన్ చేశాను. బట్ ఈ ఇయర్ నువ్వెలా చేయకుండా ఉంటావో నేను చూస్తా అనుకున్నట్లుంది ఈ అమ్మవారు. సో, నాతోనైతే చేపించింది. అసలు నాకు ఏ వంటలు గాని, పూజలు గాని అసలు చేసిన ఎక్స్‌పీరియన్స్ కాదు గదా! అసలు పూజలు చేస్తే గూడా నేను వెళ్ళకపోతుండే. అట్లాంటి మనిషిని నన్నిలా పూజ చేసేలాగా చేసింది అమ్మవారు. నిజంగా అమ్మవారి పవర్ అనే అనుకుంటున్నాను. నేనైతే అసలు ఏది గూడా ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ 1 డేలో అన్నీ తెచ్చేసుకొని, అన్నీ అరేంజ్‌మెంట్ చేసుకొని, నేను ఇలా అయితే చేస్తున్నాను. శనిగలు అమ్మవారికి ఇష్టం అనేసి ఇలా నైవేద్యంగానైతే పెడుతున్నాను. ఒక 5 రకాల పిండి వంటలు చేశాను. అలాగే ఒక 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తెచ్చాను. అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారంట. మరి నేను తప్పుగా చేస్తేనైతే మీరు తప్పకుండా కామెంట్స్‌లో నన్ను సరిదిద్దండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా మంచిగా చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ డెకరేషన్ గూడా సింపుల్‌గా జస్ట్ ఒక కర్టెన్ ఉండే. అండ్ ఈ ఫ్లవర్స్ 150 రూపీస్‌కి రెండొచ్చాయి. 150 రూపీస్‌కి పెయిర్ వచ్చాయి నాకు.
సో అవైతే తీసుకున్నాను. బట్ అక్కడ సెట్ చేయడానికి అస్సలు రావట్లేదు, ఊరికే పడుతుండే. డబుల్ ప్లాస్టర్ వేసేసి అలా చేశాను. సో అంత పర్ఫెక్ట్ అయితే కాదు, బట్ నాకు ఉన్నంత దాంట్లో క్యూట్గా అయితే అనిపించింది. అమ్మవారి ఫేస్ అయితే చాలా చాలా నచ్చింది నాకు స్పెషల్గా. అండ్ అమ్మవారికి లోటస్ ఫ్లవర్ అంటే ఇష్టం అంట. మనకు పూజలు కానీ వ్రతాలు కానీ ఏమైనా వచ్చాయంటే పువ్వుల కాస్ట్లు, ఈ బనానాలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా విపరీతంగా రేట్స్ పెరిగిపోతుంటాయి కదా. ఒక్క ఫ్లవర్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడిందండి. లోటస్ ఫ్లవర్ అసలు బీభత్సంగా కాస్ట్ పెరిగింది. బట్ ఆ రోజు ఎంత ఉన్నా కూడా మనం పెట్టి తీసుకుంటాం కదా. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి ముందట నేను గౌరమ్మని చేస్తున్నాను. గౌరమ్మ అలాగే వినాయకుడు. సో నాకు ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, లక్ష్మీదేవి ఏమో కొంచెం పొడుగ్గా ఇట్లా షార్ప్గా ఉన్నట్టు చేయండి, అండ్ వినాయకుడు అయితే కొంచెం బొజ్జగా కొంచెం లావుగా ఉన్నట్లు చేయమని చెప్పారు. కొందరేమో రెండు కలిపి ఒకేలాగా చేస్తారు, అంటే ఒకే పసుపు ముద్దలో రెండు లక్ష్మీదేవి అలాగే వినాయకుడిని రెండు చేస్తారు. బట్ మా ఇంట్లో అయితే ఇలా ఉంటదంట, మా అత్తమ్మ అన్నారు. సో ఇలా వినాయకుడు వేరే అండ్ లక్ష్మీదేవి వేరే అయితే చేయమన్నారు. సో నేను అలానే చేశాను. చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోయానండి. అసలు ఏం చేయాలో తెలీదు, ఎట్లా చేయాలో తెలీదు. కానీ మనసులో మాత్రం ఒకటే కోరిక ఉండే, ఎలానైనా ఈసారి చెయ్యాలి, నాకు తోచినంతలో చెయ్యాలి. తప్పైతే లక్ష్మీదేవిని సారీ అమ్మ నన్ను క్షమించు అని అడుగుదాం అనేసి నాకు తోచినట్లుగా ఎవరేం చెప్తే అది చేసేసాను. సో దీంట్లోనే నేను ఒక కాసు కూడా కొనుక్కున్నానండి. సో ఎవ్రీ ఇయర్ కాసు కొనుక్కొని వేసుకోవాలంట. అయితే ఇది అందరూ ఖచ్చితంగా వేసుకోవాల్సిన పని ఏం లేదు. మనకున్నంతలో మన శక్తి కొలది వేసుకోవచ్చు. కొంతమంది పంచలోహం తీసుకుంటారు. అండ్ ఇంకొక విషయం, మీకు పంచలోహం ఐటమ్స్ ఏమైనా కావాలంటే తప్పకుండా నన్ను విజిట్ చేయండి. నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది, పవర్స్వి జ్యువెలరీ వ్లాగ్స్ అనేసి. సో మీరు ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు పవర్స్వి జ్యువెలరీ వ్లాగ్స్ అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ మంచి క్వాలిటీలో ఉంటాయండి. సో నేనైతే దీంట్లో ఇప్పుడు గోల్డ్ తీసుకున్నాను. నాకు ఒక కాస్క్ వచ్చేసి 1 గ్రామ్ పడింది. 1 గ్రామ్ అంటే 10,000 పడిందండి అప్రాక్సిమేట్లీ. అన్నీ కూడా చాలా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అసలు పూజలు చేయలేదు కదా ఎప్పుడు. మా మమ్మీ వర్క్ చేసేది, గవర్నమెంట్ జాబ్ కాబట్టి తనకంత టైం ఉండకపోయేది ఇలా పూజలు ఇవన్నీ చేయడానికి. అండ్ మా అత్తమ్మ కూడా చేసేదంట, బట్ ఇంటి వరకే తన వరకు చీర పెట్టుకొని అలా చేసేదంట. బట్ నేను ఇక్కడ అందరినీ చూసినప్పుడు నాకు కూడా చేసుకోవాలి అన్న ఉద్దేశం కలిగింది. బట్ చూద్దాంలే చూద్దాంలే అన్నట్టు వదిలేశాను. బట్ నేను అనుకున్న కోరిక వెంటనే జస్ట్ 3 డేస్లో నెరవేరేసరికి నాకు నిజంగా అమ్మవారు ఉన్నారు, నిజంగా మనం నిలుపుకుంటే ఇంకా మంచి జరుగుతుంది కావచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే జరుపుకోవడం జరిగిందండి. అయితే ఇక్కడ పూజ చేయడానికి అయ్యగారిని పిలుద్దాం అనుకున్నాము. సో ఆయన వచ్చేసి మన దగ్గర 3,500 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో నాకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి అడిగారు, నువ్వు ఈసారి నార్మల్గా చేసుకో, నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా మంచిగా ఉంటే ఇంకా గ్రాండ్గా చేసుకుందువు, కానీ ప్రతి ఇయర్ కూడా కొంచెం కొంచెం పెంచుతూ వెళ్ళాలి అని ఒకరు అన్నారు. ఇంకొకరేమో మనకి ఎప్పటికీ ఎంత ఉంటే అంతే, ఈసారి బంగారం తీసుకున్నావు నెక్స్ట్ టైం కూడా బంగారం తీసుకోవాల్సిన పని లేదు అని కొందరు చెప్తున్నారు. కొందరేమో ఆ కాసునే పాలు, తేనె, ఇలా పంచామృతాలలో కడిగేసి వాడుకోవచ్చు అని కొందరు. సో ఈ ఈ వరలక్ష్మి వ్రతంకి నాకు అర్థమైంది ఏంటంటే, ఇలానే ఇదే కరెక్ట్ పద్ధతి అని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళైతే చేసుకుంటున్నారు. సో మనకు ఎంతలో ఉంటే అంతలోనే మనసు నిండుగా మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం అన్నదే ఒక్కటే మ్యాటర్ అని అయితే అర్థమైంది. సో ఇక్కడ నేను యూట్యూబ్లో అయితే పెట్టుకున్నానండి, పూజా విధానం ఎలా అని ఒక అయ్యగారు చెప్తున్నారు. ఆ లింక్ కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్లో చూస్తూ తను ఎలా చెప్తుంటే నేనైతే అలా చేయడం జరిగింది. మొత్తం పర్ఫెక్ట్గా చేశాను. ఆఖరికి నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా సింగిల్గా లేకుండా ప్రతిదీ కూడా నేనే కొనుక్కొచ్చుకున్నాను. ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒక 1 డేలో, 1 డే కూడా కాదు, జస్ట్ ఒక 3 to 4 అవర్స్లో షాపింగ్ లాగా వెళ్ళేసి పూలు, పండ్లు, అమ్మవారి విగ్రహం, రూపు ప్రతిదీ కూడా నేను కొనుక్కొచ్చుకున్నానండి. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అది చేస్తున్నంతసేపు. కాసేపు చిరాగ్గా ఉండే, బట్ తర్వాత మాత్రం నేను అక్కడే కూర్చున్నాను. అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు నాకు దేవాలయంలో కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా చాలా బాగా జరిగిందండి నా పూజ మాత్రం. మీరు కూడా కావాలనుకుంటే తప్పకుండా చేసుకోండి.
అండ్ మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కొత్త ఛానల్ పెట్టాను. సో జ్యువెలరీ వ్లాగ్స్ ఇది మిక్స్ కాకుండా ఉండాలి అనేసి ఇలా స్పెషల్గా అయితే పెడుతున్నాను. సో తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ ఛానల్లో మనకు స్పెషల్గా వ్లాగ్స్ కానీ నా లైఫ్ స్టైల్ ఇలాంటి వీడియోస్ మాత్రమే వస్తుంటాయి. బిజినెస్ ఛానల్లో ఓన్లీ బిజినెస్ మాత్రమే ఉంటాయండి. సో నేనైతే ఒక దగ్గర ఏడ్చాను కూడా, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఎందుకో తెలీదు. అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి అలా ముందు కూర్చొని చూస్తున్నప్పుడైతే నాకు నిజంగా అమ్మవారు అక్కడే ఉన్నారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సింది మా హస్బెండ్ అండి. ఎందుకంటే ఆయన వీడియోస్ రికార్డ్ చేయడం అంతా కూడా, నేను నా పూజలో లీనమైపోయి ఉన్నాను. మా హస్బెండ్ మాత్రం వీడియో కవర్ చేశారు. ఎందుకంటే మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మాకు కంటెంట్ లానే అవుతుంది. సో కంటెంట్ కావాలి అంటే మనం కష్టపడాల్సిందే. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ చేశారు వీడియో తీయడంలో. అండ్ ప్రతిదీ కూడా చాలా చాలా బాగా ఉన్నంతలో చేసుకున్నానండి. అండ్ పలహారాలు కూడా నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను. 4:30కి అలా లేసి ఒక 4 to 5 ఐటమ్స్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గానైతే ఓన్లీ ఫ్రూట్స్, ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఒక స్వీట్, ఒక 2 పలహారాలు అలా చేద్దాం అనుకున్నాను. బట్ ఏమో తెలీదు, నాకు ఏమైందో తెలియదు. నేనే ఎప్పుడు చేయని పనులు అన్నీ కూడా ఒక 2 అవర్స్లో 5 టైప్స్ ఆఫ్ పిండి వంటలు అయితే చేశానండి. నాకే షాకింగ్గా అనిపించింది అదే నిజంగా కూడా. పూజ స్టార్ట్ చేసినప్పుడు మా పాప బాగా చికాకు చేసింది. అసలు ఫుల్‌గా చిరాకయింది. అప్పుడైతే మీరు చూడొచ్చు ఇక్కడ నేను అరుస్తున్నది. ఎందుకో తెలీదు, స్టార్టింగ్‌లో మాత్రం బాగా కోపమొచ్చింది. తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే మా పాప అల్లరి చేసింది కాబట్టి. మా ఇంటి వరలక్ష్మీదేవి ఎలా ఉందో మనకు కామెంట్స్‌లో అయితే తెలియజేయండి నాకు. నేను 5 టైప్స్ ఆఫ్ వంటలు చేశానండి. ఇక్కడ వడలు చేశాను మినపప్పుతో. అన్నిట్లో కూడా దేంట్లోనైనా కూడా ఇలా ఆనియన్ వేయకుండా చేయాలి అని ఒక యూట్యూబ్ ఛానల్‌లో చెప్పారు. సో అలానే నేనైతే ప్రిపేర్ చేశాను. అలాగే పులిహోర చేశాను, దద్దోజనము, అలాగే పాయసం చేశాను, ఉడకబెట్టి వేయించిన శనగలు, అలాగే వడలు, ఇలా 5 టైప్స్ అయితే చేశానండి. నాకు తెలీదు మరి ఇది కరెక్టే ప్రాసెసేనా కాదా అనేది మీరే చెప్పండి నాకు. అండ్ అలాగే 4 టైప్స్ యాక్చువల్‌గా 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాను. సో అన్నీ కలిపి 9 టైప్స్ అయితే అయ్యాయి. సో ఇలానే నాకు మంచిగా సపోర్ట్ ఉంది. నేను మంచిగా లైఫ్‌లో నేను కష్టపడితేనే ఎదిగేలాగా చెయ్యమ్మా అనైతే నేను మొక్కుకున్నాను. నాకు కష్టపడంది ఏది వద్దు. నాది గాని సొమ్ము, నాది గాని ఒక్క రూపాయి కూడా నాకొద్దండి. నేను అది 100% నమ్ముతాను. మనం ఒకరి దగ్గర నుండి ఒక్క రూపాయి ఖర్చు చేస్తే దేవుడు మన దగ్గర 100 రూపీస్ పోగొడతాడు అనేది నాకైతే తెలుసు. ఇది మొత్తం జరుగుతున్నప్పుడు నేను అనుకునేది మాత్రం ఒకటే, నేను కష్టపడిన దానికి ఫలితం ఇవ్వు. నాకు చెడ్డ పేరు రాకుండా మంచిగా నేను చేసుకునేలాగా ఇవ్వు తల్లి అనైతే మొక్కుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి అద్భుతమైన విషయంలాగా అనిపించింది నాకు. అయితే అమ్మవారి మెడలో నేను కాసు వేశానండి గోల్డ్‌ది. అది ఒక డే అయిపోయిన తర్వాత మనం మెడలో కట్టుకోవాలని అయితే అన్నారు. సో నెక్స్ట్ డే నేను తీసి అమ్మవారికి దీపం ముట్టించి కొంచెం పలహారం చేసేసి కాసు అనేది నా మెడలో వేసుకున్నాను. నేను అప్పుడే స్నానం చేసి వచ్చాను. ఎందుకో తెలీదు మెడ మొత్తం ఇట్లా తిమ్మిరొచ్చినట్టుగా, దురదొచ్చినట్టుగా ఒక 10 మినిట్స్ అలానే ఉందండి. 2, 3 టైమ్స్ వాటర్‌తో కడుక్కున్నాను. మరి ర్యాషెస్ వచ్చినాయా అంటే ర్యాషెస్ రాలే, ఏమి రాలే. అమ్మవారి కాసు వేసుకోగానే నాకు అలా అయింది. ఇలా ఎవరికైనా అయిందా లేదా కామెంట్స్‌లో చెప్పండి. నాకు మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అసలు వేసుకోగానే ఇప్పుడు ఒకవేళ బాడీ ర్యాషెస్ ఏమన్నా ఉంటే అప్పటిదాకా మంచిగానే ఉన్నాను. జస్ట్ కాసు వేసుకోగానే అలా ఎలా వచ్చింది అనేదైతే చాలా షాకింగ్‌గా అనిపించింది నాకెందుకో గూడా. సో కాసు వేసుకున్నాక ఒక 10, 20 మినిట్స్‌కి మళ్ళీ అయితే తగ్గింది. అండ్ ఇక్కడ మనం వ్రతం చేసేదే మెయిన్‌గా హస్బెండ్ బాగుండాలి, ఆయన నిండు నూరేళ్ళు బాగుంటే మనం కూడా పసుపు కుంకుమలతో ఉంటాం కదా అన్న ఉద్దేశంతో మనం ఈ వ్రతం అయితే చేస్తాం కదా. సో మా ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకొని ఒక 5 ముత్తైదులకి వాయనం ఇవ్వాలి. 5కి అనుకున్నది కాస్త ముత్తైదులు అండ్ ఇలా చిన్న పిల్లలకు ఇద్దరు కలిపి ఒక 9 మెంబర్స్ అయితే అయ్యారండి. ఫస్ట్ వాయనం మన పాపకి ఇవ్వాలి అన్నారు. సో మా పాపకైతే కొత్త బట్టలు పెట్టేసి ఇలా పసుపు కుంకుమ ఇచ్చి అలాగే ఫ్రూట్స్ అయితే ఇచ్చాము. మనకు కన్నె వాళ్ళకు వేరే వాయనం ఉంటుందంట. అండ్ పెళ్ళి అయిన ముత్తైదులకు వేరేలా ఉంటది అనేసరికి సో వాళ్ళు చెప్పిన విధంగా నేనైతే చేశాను. సో మా ఇంటి దగ్గరే ఉన్న లక్ష్మీదేవుల్లాగా మా ఇంటి పక్కనే ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఒక 9 మెంబర్స్‌కి అయితే ఇచ్చామండి. సో నాకు ఇలానే మంచిగా జరిగి అన్ని సపోర్టింగ్‌గా ఉంటే ఇంకా మంచిగా చేస్తాను, ఇంకా మంచిగా మొక్కుతానమ్మా అని అయితే మొక్కుకున్నాను. మా పాప కూడా చూడండి అసలు ఫ్రాక్ వేసుకోవడానికి చాలా ఏడ్చేది. అలాంటిది చాలా పద్ధతిగా ఉంది. అండ్ నా శారీ వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నాను. 2500 పడింది. సో చాలామంది అడిగారు. సో అందుకోసమనే ఇందులో అయితే డీటెయిల్స్ చెప్తున్నాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి వాయనం ఇవ్వడప్పుడు కానీ అన్నీ కూడా బాగా అనిపించింది. సో
మీరు నాకు సపోర్ట్ ఇలానే చేస్తూ మంచిగా నన్ను సపోర్ట్ చేస్తే నేను కూడా అందరికీ గివ్ అవే లాగా కానీ లేదంటే భోజనాలు పెట్టించడం కానీ ఏదో ఒకటి మంచి పని చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో మీలో ఎవరికైనా మన ఛానల్లో వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. సో నేను చేసిన పూజా విధానం కరెక్టేనా కాదా అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఏమైనా తప్పుగా చేసినా తప్పుగా మాట్లాడినా కూడా నన్ను క్షమించండి. And thank you so much for watching my video, guys. If you like the video, please don't forget to like, share and subscribe to my channel for more such videos. ఆగండి, అయిపోయింది అనుకోకండి. ఇప్పుడే ఇంకా వాయనం ఇచ్చిన తర్వాత ఈ చిన్న ముత్తైదువులకు కూడా ఇచ్చేసాను. చిన్న ముత్తైదువులు అనే కంటే కూడా కన్నే ముత్తైదువులు అనొచ్చు కావచ్చు. సో వాళ్ళకి కూడా చాలా బాగా జరిగింది. అసలు సపోర్ట్ చేశారు చాలా బాగా. సో అందరికీ కలిపి 9 మెంబర్స్ అయితే అయ్యారు. 5 మెంబర్స్కి ఇద్దాం అనుకొని 9 మెంబర్స్ ఇచ్చాను. సో ఇక్కడ వాయనంలో కూడా ఒకరేమో ఓన్లీ బనానా, ఆకు, వక్క, పసుపు, కుంకుమ, పువ్వు ఇస్తారంట. కొంతమంది వచ్చేసి జాకెట్ ముక్క కానీ, చీర కానీ, లేదంటే పసుపు, కుంకుమ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, కొందరేమో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారంట. నేను చేస్తుంది ఫస్ట్ టైం కాబట్టి బ్లౌజ్ పీస్, అలాగే పండ్లు, ఆకు, వక్క, అలాగే పసుపు, కుంకుమ ఇలా ఇచ్చాను ఫ్రూట్స్తో. సో నెక్స్ట్ టైం నాకు మంచిగా జరిగి నేను మంచి పొజిషన్లో ఉంటే ఇంకా బాగా చేస్తానని అయితే మొక్కుకున్నాను. ఎలా చేసినా మనం ఎంత తృప్తిగా చేసామన్నదే ముఖ్యం కదా. సో మొత్తం అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి అమ్మవారి ముందర కూర్చున్నాను. అండ్ ఇక్కడ అమ్మవారికి మనం ఎంత మంచిగా ఆవిడని ఎంత మంచిగా అలంకరిస్తే తనకు అంత ఇష్టం అంట. సో నేను ఆ రోజైతే మంచిగా రెడీ అయిపోయి ఇక్కడ మా అత్తమామల ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. మనకి ఎంత ఉన్నా, మన మమ్మీ ఎలా ఉన్నా కూడా, తల్లి దీవెనలు ఎలా ఉన్నా కూడా, తను విధవరాలైనా ఎవరైనా కూడా తను మంచిగా ఉంటే మనకు ఎప్పటికీ మంచి జరుగుతుంది కదా. సో మా మమ్మీ ఆశీర్వాదం, అలాగే మా పాప, ఫైనల్గా నేను మా డాలీ ప్యాచప్ అయిపోయామన్నట్టు. సో ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది మా గొడవ ఏదైనా కూడా. అండ్ ఇక్కడ కన్నెముత్తైదులకు కూడా పసుపు, కుంకుమ పెట్టేసి వాళ్ళకు కూడా వాయనం ఇచ్చాను. సో అదండి మా ఇంటి వరలక్ష్మీదేవి పూజ. నేను ఫస్ట్ టైం చేసుకున్నాను. మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అంట వరలక్ష్మీదేవి రెండో శుక్రవారం చేసుకుంటే మంచిదన్నారు. బట్ నేను చెయ్యొద్దు అనుకుండా చేశాను కాబట్టి నాకు లాస్ట్ వీక్ అయితే కుదిరిందండి. సో లాస్ట్ వీక్ చేశాను. సో ఏమైనా తప్పుగా ఉంటే తప్పకుండా నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకేమైనా మార్చుకోవాలి, చేర్చుకోవాలంటే కూడా తప్పకుండా చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కావాలన్నా కూడా తప్పకుండా మన ఛానల్ని అయితే పవర్స్వి జ్యువెలరీని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో పూజా విధానం ఎలా అనిపించిందో కమెంట్స్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలిసేద్దాం. బాయ్.